ఉన్న లారీ వాళ్ళందరూ రోడ్డు మీద పండుకున్నారు. వైర్లు కూడా మొత్తం వైర్ అదే. అన్నయ్యలు మీరు చాలా బాగా కష్టపడతారు కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే మీ లైఫ్ అదే కాబట్టి వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి నాకు బాగా తెలుసు కాబట్టి. నైట్ జర్నీలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీలు, అలాగే మన వల్ల ఏం అవ్వకూడదు అవతల కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా. హలో గాయ్స్, నేను మీ ఆంధ్ర పోరగాడిని. ఈరోజు వచ్చి ఏంటి అనుకుంటున్నారా, మేమైతే హైదరాబాద్ నుంచి వచ్చాం, కానీ ఇక్కడ విజయవాడ మధ్యలోని ఇంకా 200K ఉంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక్కడ చూస్తే మధ్యలోని ఏదైందో తెలీదు, మొత్తం చూడండి చుట్టుపక్కల మొత్తం బ్యాడ్ టైం. ఇక్కడే స్లీపింగ్ చేసేయడం, ఇక్కడే ఇక్కడ పడుకోవడమే, బ్రష్ చేసి టిఫిన్ తెచ్చుకోవడం, ఇంకా తినేసి ఇంకా పడుకోవడం. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? చూడండి 3. అవునా, నిజమా? 3 అవుతుంది. కాబట్టి మేమైతే మొత్తం నైట్ మొత్తం నిద్ర లేదు, కళ్ళు చూడండి బ్లాక్. మరి ఎందుకురా నీకు? ఇప్పుడు మేము ఏం చేద్దాం తెలుసు, ఆకలి కూడా వేస్తుంది. ఈ ట్రాఫిక్ చూస్తే మొత్తం ఏమైందో తెలియదు. అక్కడ చూపించమయ్యా. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. సో మా మాయ కూడా ఉన్నాడు. హైట్ ఉన్నావు, నీ మీద హైట్ ఉన్నా చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. చూడండి మా మాయ కూడా ఉన్నాడు. చెప్పులు కూడా ఇచ్చేస్తున్నాను. అనే చెప్పులు చూపించాను. పొట్టుగా ఉన్నాను అంటే నేను హైట్ ఉన్నానంట. ఎటకారాలు వద్దు. గాయస్ ఏంటంటే మేము అంటే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయితే మనం వైజాగ్ వెళ్ళండి కదా, ఇంకా 240 కిలోమీటర్లు ఉందన్నమాట. 240 కాదు, 200. ఇవే తగ్గించుకుంటే మంచిది. 200 ఉందంట. ఇక్కడ ఒక లారీ పడిపోయింది. ఏం జరిగిందంటే చాలా పెద్ద ట్రాఫిక్ ఉంది, మా వెనకాల చాలా బళ్ళు ఉన్నాయన్నమాట. అందులో మా బండి కూడా మధ్యలో ఇరికిపోయింది. ముందుకు వెళ్ళి రాజు ఏంటో ఏంటో చూసుకుని రారా అని వెళ్ళి పాదయాత్ర చేసుకుని వెళ్ళాడు. పాదయాత్ర చేశాను 1 km. కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాడు. కిలోమీటర్ లాంగ్ లోను ఒక లారీ వచ్చి కరెంట్ ఫోన్ ఉంటుంది, పెద్ద స్తంభాలు అనమాట. హైవేలు తెలుసు, చాలా పెద్దగా ఉంటాయి. అంటే గుద్దేస్తుంది అనమాట, పెద్ద ట్రక్ అది. అయితే గుద్దిన బట్టి ఏంటంటే వైర్ అనేది ఇలా అడ్డంగా పడిపోయి అడ్డంగా ఉందా. వైర్ అనేది కొంచెం పైకి ఉంది, కారు వెళ్ళొచ్చు. కానీ ముందు ఉన్నాయి కదా చూడండి, ఏనుగులు లారీలో ఏనుగులు అనమాట. నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? అడ్డం పడిపోయి వెళ్ళట్లేదు అనమాట. కార్లో వెళ్ళిపోతే, కార్లో వెళ్ళాలంటే ముందు ట్రక్కులు తీయాలి కదా, తీయడం వల్ల ముందు 2 ఏనుగులు ఉన్నాయి. ఆ 2 ఏనుగుల తర్వాత ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఏనుగులు ఇంకో 4 ఉంది. ఇంకా లైన్కి ఏనుగులే. రాజు అయితే మనకి తెల్లవారు అయిపోద్ది అంటవా? చెప్పండి, ఇక్కడ పడుకోపడమే లేదా ఇక్కడ పడుకోపడమే. బ్రష్ చేసుకొని పడుకొని. చాలా మందికి ఇప్పుడు వెనకతల చూడండి, వెనకతల దారుణంగా ఉంది. లారీ వచ్చేసి లారీ పడిపోయింది. షేలో ఉంటే అది ఢీకొట్టి కరెంట్ పోల్ అనేది వైర్లు అనేది. ఇప్పుడు వాళ్ళు భయం పెట్టేసి లారీ భయం, ఆ కరెంట్ కొట్టుకుంటుందేమో అనుకుంటున్నారు. కరెంట్ ఆఫ్ చేస్తారు, ఆల్రెడీ ఆఫ్ చేశారు. వెళ్ళడానికి ఉండేసరికి ఇప్పుడు అది తీస్తారంట 2 hours కానీ 2.5 hours. ఇప్పటికే నిద్ర లేక మేము ఇలా ఉన్నాం. చాలా మంది డ్రైవర్లు ఉంటారు కదా, ట్రక్ డ్రైవర్లు అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎలాగ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అర్థం కావట్లేదు. లోడ్లతో వెళ్తారు కదా, వాళ్ళ జీవనాధారం కూడా అదే కదా. త్వరగా అవుతే వేరే మళ్ళీ లోడ్లు చేసుకోవాలి. ఫస్ట్ ఉన్న లారీ వాళ్ళందరూ రోడ్డు మీద పండుకున్నారు. ఇప్పుడు అయితే రోడ్లు పడుకో మన పని కార్లు ఉన్నాయి కాబట్టి కార్లో వేసేస్తామన్నారు. ఏసీ వేసినా సరే అయిపోద్ది. ఇంకా 2 hours అంటే ఇంకా 2 hours లో ఇంకా స్లీపింగ్ ఎక్కడ 2 hours. అనే ఎక్కడ మీది? నందిగామ. మాది వైజాగ్ అనే. తెలుసు అన్నది చూస్తా సముద్రం. చూడరా కొత్తగా ఛానల్ పెట్టిన ఆంధ్ర పోరగాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే కొత్తగా ఛానల్ పెట్టాం. మన ఛానల్ కి ఆంధ్ర పోరగాడు చెప్పు. ఆంధ్ర పోరగాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ చెప్పరా. థ్యాంక్ యూ. తగ్గిస్తాం తగ్గించి మరి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా మంది అయితే మేమైతే ఇప్పుడు నైట్ చూసారు కదా, నైట్ అయితే 3 అవుతుంది. కానీ మేము ఇక్కడ ఎందుకు ఉండిపోయామంటే అక్కడ ముందు నా యాక్సిడెంట్ అయింది, కానీ ఎవరికి ఏం అవ్వలేదు. చాలా మంది ట్రక్కులతో అయితే డ్రైవింగ్ చేస్తాం, చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా. కానీ డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి. సీట్ బెల్ట్ మాత్రం మెయిన్ వేసుకోండి. ఎందుకంటే మా వాయుగో ఈ డ్రైవింగ్ ఇక్కడ కూర్చుని చెప్పి నేను డ్రైవింగ్ రాదు, నాకు అసలు డ్రైవింగే రాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మాయ వీడియో తీస్తున్నాడు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అయితే బెల్ట్ వేసుకోమంటాడు, ఎందుకంటే మా ముందే ఇందాక ఆఫ్టర్నూన్ అయితే మా ముందే యాక్సిడెంట్ అయింది, ఒక యాక్సిడెంట్ కానీ ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఒక చిన్న పాపకి ఏం అవ్వలేదు, ఎవ్వరికి ఏం అవ్వలేదు. బస్సు ఇంకా బ్రేక్ వేయడం కూడా సరిపోయింది. బెల్ట్ పెట్టుకున్నాక సేవ్ అయ్యారు. ఒక డ్రైవింగ్ చేసినప్పుడు నైట్ జర్నీ కదా, నిద్రపోతారు. మనం డ్రైవింగ్ చేస్తుంటే పక్క సీట్లో కూర్చున్నప్పుడు పక్కగా మనము తెలిగిసి ఉంటేనే వాళ్ళు కూడా కొంచెం డ్రైవింగ్, లేదంటే మనం పడుకోపోయి అనుకో వాళ్ళు కూడా పడుకోపోతారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తానంటే జర్నీ చేసిన వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే జర్నీ చేసినంటే చేసినప్పుడు కొంచెం బాగా చేయాలి, అంటే చూసుకోవాలి మన వెనక ఏమొస్తున్నాయో ముందు ఏమొస్తున్నాయో అవి చూసుకుంటేనే మనం కూడా కొంచెం సేఫ్గా ఇంటికి వెళ్తాం. మనం నమ్ముకొని చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు కదా. ఇప్పుడు ఒకటి ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి మనము ఫాస్ట్ వెళ్ళాం అనుకో, ఆడికి మనకి తేడా లేదు. మనం ఆడికి కొంచెం ఏం లేదు, కొంచెం అంటే చెప్పడమే, అన్న కొంచెం స్లోగా వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఫాస్ట్గా వెళ్ళినా ఇంటికి అదే టైం చేరుకుంటే ఏముంది, టైమింగ్ ఒక 1 అవర్ లేట్ అవుతుంది అంటే స్లోగా వెళ్తే, కానీ సేఫ్గా వెళ్ళడం కావాలి కదా. ఇప్పుడు అయితే మేమైతే దాదాపు అయితే ఇప్పటికి 1 అవర్ అవుతుంది ఇక్కడే కూర్చున్నాం. సో గైస్ చూసారు కదా మా బామ్మర్ది రాజు చెప్పినవన్నీ, అంటే ఆడు చెప్పినవన్నీ నిజమే. ఎందుకంటే మనం నైట్ జర్నీ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే సో మన వల్ల ఎవరికైనా ఏమైనా అయింది అనుకో, అంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీకు, అంటే అతను నమ్ముకుని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది కదా, అలాగే మనకేమైనా సరే మనం నమ్ముకుని మన ఫ్యామిలీ ఉంటాయి కదా, ఎవరికైనా సరే ఫ్యామిలీ చాలా రిస్క్ అనమాట. అందుకే నేనేంటంటే దీనికి అంటే ఈ వీడియోలో నేను చెప్పిన మెసేజ్ ఏంటంటే చిన్నది స్మాల్ అనమాట. మన లారీ డ్రైవర్, ట్రక్ డ్రైవర్లు అన్నలు ఎవరైతే ఉంటారో అన్నయ్యలకి చెప్తున్నా చిన్నగా, కేనర్లు ఎవరైతే ఉంటారన్న కొత్తగా పెట్టుకుని కేనర్లు ఎవరైతే ఉన్నారనుకో వాళ్ళకైతే డ్రైవింగ్ అప్ చెప్పొద్దు ప్లీజ్, దయచేసి. ఎందుకంటే ఇలాంటివి ఇప్పుడు అతను ట్రక్ డ్రైవర్ అక్కడ చెప్తున్నమాట. సో ఇలాగనమాట, సరిగ్గా తెలియక నిద్రపోక ఈ ట్రక్ అనేది ఆల్రెడీ పడిపోయింది ఒకటి. నేను వాళ్ళు తప్పని చెప్పట్లేదు, ఏం లేదు. సీనియర్ డ్రైవర్లు తీస్తే చాలా బెటర్ నైట్ టైము, ఎందుకంటే నిద్ర కాయలేక ఉంటుంది కదా. సో దానికోసం చెప్తున్నా, దయచేసి. ఇంకోటి ఏంటంటే మద్యం సేవించి కూడా డ్రైవింగ్ అయితే చేయకూడదు, అది చాలా ప్రమాదకరం కూడా. అది మనకి ప్రమాదకరం, వాళ్ళకి ప్రమాదకరం. ఎందుకంటే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే అనేది నిద్ర వస్తుంది. మరి నేను తప్పు పెట్టట్లేదు ఎవరిని కూడా, అంటే ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అనమాట, అంతే అనట్లేదు. బట్ ఎందుకంటే అన్నయ్యలు మీరు చాలా బాగా కష్టపడతారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మీ లైఫ్ అదే కాబట్టి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి నాకు బాగా తెలుసు కాబట్టి. సో అంతే తప్ప ఇంకేమి తప్పుగా ఏం లేదు. ఒకవేళ నిద్ర వచ్చినా సరే కారు ఆ పక్కన, ఒకవేళ నిద్ర వస్తే పక్కన ఆపేసి పడుకొని వెళ్ళడం చాలా మంచిది. సో నాకు తెలిసినట్టుగా. సో మేము వెళ్ళే దారిలో ఏం జరుగుతుంది అనేది అది కూడా షూట్ చేసి పెడతాము. ఇది మా రాజు ఛానల్ అనమాట, ఆంధ్ర పూరగడ్ అని. రీసెంట్గా ఇలా అంటే ఈ బ్లాగ్ ఇందులో ఏంటంటే తెలిసింది, ఇలాంటి బ్లాగులే తీసుకుంటాడు. అన్ఎక్స్పెక్ట్గా ఏమైనా జరిగినా ఏమైనా అయినా అలాంటి బ్లాగులన్నీ కంటెంట్ అన్ని చెప్పాను వాడికి, ఇలాగ ట్రై చేయరా జనాలకి ఏదో మెసేజ్ లాగా అని చెప్పానమాట. కొంచెం మన ఫాలోవర్స్ ఎవరైనా ఉన్నా, మన సర్కిల్ ఎవరైనా ఉన్నా సరే మా బామ్మర్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తాడనమాట. సో వెళ్ళేదారిలో ఇంకేమైతే ఉంటుందో అది కూడా షూట్ చేస్తాం, చూస్తూ ఉండండి. లవ్ యూ గైస్. చూసారు కదా చిన్న దారి అయితే ఇచ్చారనమాట కార్లకి వెళ్ళిపోమని. అక్కడ కొంత డ్రైవర్లు ఉంటారు కదా, మన లారీ డ్రైవర్లు అయితే అన్నయ్యలు అయితే కారులకి అంటే ట్రక్కులకి వెళ్ళడం కష్టం, ఎందుకంటే పెద్ద హైట్లో ఉన్నాయి కదా. ఈ స్తంభం అనేది వైరింగ్ అనేది అడ్డేస్తుంది అనమాట. సో అందుకనే మనకి ఈ కార్లు అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ కాదా అది, అంబులెన్స్ ఓకే, అంబులెన్స్ కాదు అది, అదే రోడ్ క్లియరెన్స్ వెహికల్ అనమాట. 1033 అంటే రోడ్ క్లియరెన్స్ వెహికల్ అనమాట. అది ఏమైనా తీస్తారనమాట. అంబులెన్స్ వచ్చి 108 వస్తుంది, ఓకేనా. సో అది గాయస్, ఎందుకంటే వెహికల్స్ కార్లకు మాత్రమే చిన్న దారి అది తీస్తున్నారనమాట వెళ్ళిపోవడానికి. పడిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదైతే క్లియర్ చేస్తున్నారు చూడండి. కార్లకి అయితే చిన్న వెహికల్కే, పెద్ద వెహికల్ అయితే ఆగిపోవడమే. అంటే చిన్న వెహికల్కి అయితే అలౌ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము, మీకు అది ఎక్కడైందో చూపిస్తాను, వెయిట్ అండ్ సీ.
కార్ అయితే కారుకి అయితే దారి ఇచ్చేస్తుంది. దారి ఇచ్చారు కానీ ఇక్కడ ఆగిపోదులే. ఆగదు 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 వెళ్ళిపోద్ది. వచ్చేస్తాడు కదా మా అయ్య. కట్ చేస్తున్నాడు మాయా. అన్నా మీ వెహికల్ వెళ్దా? కష్టం, అన్ని వెహికల్ అయితే కష్టం. గో దా వెహికల్ గో, వైర్ అదే దారి అయితే ఇచ్చిస్తారనమాట. గో ఆ పక్క రూట్ లో ఇంకో లారీ పడిపోయింది. ఈ వైర్ మాత్రం కట్ చేస్తే ఇంకా ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది. గాయస్ ఏంటంటే అవతల వెహికల్ కూడా ఆఫ్ చేస్తారు, ఎందుకంటే వైర్లు పడుతున్నాయి కదా, సో రిస్క్ ఉంటుందని. అవతల వైర్లు కూడా మొత్తం ఇంకొక వైర్ ఉంది. వైర్ కట్ చేసేస్తున్నారు ఆల్రెడీగా. చేస్తారు లాస్ట్ వైర్ అయిపోయింది. లాస్ట్ వైర్ ఇంకా క్లియర్. థ్యాంక్ యూ చెప్పేద్దాం. సార్ థ్యాంక్ యూ. యాక్చువల్గా చివరున్న వెహికల్ మంది చివరిలో కదలే, సెంటర్లో ఉన్న వెహికల్ ఒక్కొక్కరు మనకి దారి ఇచ్చారనమాట. చిన్న వెహికల్, పొట్టి వెహికల్ కదా, సైడ్ ఇచ్చేసి అలా సైడ్ ఇస్తే ముందుకు వస్తాం. మనం ముందు వచ్చిన సార్ మనకు ముందు వెళ్ళిపోతుంది. సాధించాము, మనమే ఫస్ట్ వచ్చాము. సో గాయస్ ఇది నేను ఏంటంటే ఈ వీడియో చివరిగా చెప్పవలసింది ఏంటంటే, సో మనం ఎప్పుడు కూడా జర్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి. నైట్ జర్నీలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీలు, అలాగే మన వల్ల ఏం అవ్వకూడదు, అవతల కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా, మన ఫ్యామిలీ అలాగే వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ప్లీజ్ సేఫ్టీగా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మిగతా మా రాజు ఆంధ్ర పోరగాడు కంప్లీట్ చేస్తాడు, మర్చిపోవద్దు. మన ఆంధ్ర పోరగాడు ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ లింక్ ఇస్తుంటుంటాడు. లవ్ యూ సో మచ్ గైస్. సో గాయస్ మా మాయ అయితే మొత్తం అంతా చెప్పాడు కదా. ఇంకా డ్రైవింగ్ చేసినప్పుడు అయితే నేను ఒకటే చెప్తాను, డ్రైవింగ్ చేసినప్పుడు అయితే స్లోగా వెళ్ళండి అంతే. ఇంకా చెప్పాల్సిందంటే ఇంకేం లేదు. మనం స్లోగా వెళ్తే ఇంకా చాలు. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఉంటా. జై హింద్.